మన కష్టాలు తీరిపోవాలి, నీకు మంచి భర్త రావాలని ఇప్పుడు అదే కళ్ళ ముందు ఉంటే కనిపెట్టలేక బాధ పెడుతున్నావు. నీకు చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ బావగారు మాత్రం మేలిమి బంగారం అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. లేనిపోని ఆలోచనలతో అందమైన నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఇక నీ ఇష్టం అని లోపలికి వెళ్ళాడు. వింటున్న శైలు కళ్ళలో తెలియకుండానే కన్నీరు కురిసింది. నా మొగుడు గురించి నువ్వు చెప్తే గాని నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడి ప్రేమ తెలిసి కూడా దూరంగా ఉంటున్నందుకు నాలో నేను ఎంతలా కుమిలిపోతున్నానో మీకు తెలియదు. బాధని భరించే వాళ్ళకే తెలుస్తుంది. ప్రేమ ఉండి కూడా చూపించలేకపోవడం ఎంత కష్టమో, కానీ అలా ఉంటేనే మనకి మన కుటుంబానికి మంచిది అని అలాగే కూర్చుని గోడకు తలాంచుకుంది. సరిగా గంట తర్వాత శైలుకి ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఫోన్ తీసుకుని శైలు కోసం బయటకు వచ్చింది. అరుగు మీద గోడకి ఆనుకుని కళ్ళు మూసుకుని నిద్రపోతున్న శైలుని చూసి భుజం తట్టి లేపింది. శైలమ్మ అంటూ వెంటనే లేచి కళ్ళు నులుముతూ ఏమైంది అంది. ఫోన్ మోగుతుంది. ఇందాకటి నుంచి అని ఫోన్ ఇచ్చి లోపలికి రా, మంచు పడుతుంది అని వెళ్ళిపోయింది. ఈ టైంలో నాకెవరు ఫోన్ చేస్తుంటారంటూ నెంబర్ చూసి షాక్ అయ్యి హలో అంది కంగారుగా. హలో శైలజానా? అటు నుంచి పల్లవి ఉంటున్న హాస్టల్ వార్డెన్. చెప్పండి మేడం, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? మీ చెల్లెలు ఇలాంటి టైంలో చేయకూడని పనులు చేస్తుంటే ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చేయమంటావు అంది. శైలు గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది ఆ మాటకి. ఏంటి మీరనేది? మా చెల్లెలు ఏం చేసింది? భయంగా అడిగింది. ఏం చేసిందా? ఎవరితోనూ లేచిపోవడానికి అని బయటకు పారిపోవాలని చూసింది. వాచ్మ్యాన్ పట్టుకొని తీసుకొచ్చాడు. అడిగితే ఏదేదో చెప్పింది. నేను వార్నింగ్ ఇచ్చానని వాడెవడినో తీసుకొని వచ్చి నన్నే కొట్టించింది. ఎంత తెగించింది మీ చెల్లెలు! ఎంత బరి తెగించినా ఆడపిల్ల కాకపోతే లేచిపోతూ వాడెవడితోనో కొట్టిస్తుందా? అందుకే ఇక నీ చెల్లెలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. తన సామానంతా బయట పడేశాను. ఇంకోసారి తనని చేర్పించాలని నువ్వు వచ్చినా మర్యాదగా ఉండదు చెప్తున్నా కోపంగా అంటుంటే. ఎవరు? అతని పేరేంటి అని అడిగింది చిరాగ్గా. ఎవడో నాకేం తెలుసు? ఎత్తుగా తెల్లగా బలంగా ఉన్నాడు. చూడబోతే బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడని ఒక సెకండ్ ఆగి పేరు ఏదో చెప్పాడు. ఏం పేరు అని? ఆ సాయి అని చెప్పాడు. ఎవరైతే నాకెందుకు, ఇక నీ చెల్లి ఇక్కడికైతే రాకూడదు తిట్టి ఫోన్ కట్ చేసింది వార్డెన్. వింటున్న శైలుకి కాళ్ళ కింద భూమి కంపించింది. సాయి తనెందుకు అక్కడికి వెళ్ళాడు? అసలు పల్లవి గురించి తనకి ఎలా తెలుసు? అసలు ఆ వార్డెన్ ఏంటి అలా అంది అని గట్టిగా అరిచి సాయి అనిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది. నీ అంతట నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావని వార్నింగ్ ఇవ్వడం గుర్తొచ్చింది. అంటే నన్ను సాధించడం కోసం ఇలా చేశాడా? అందుకే ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని చాలా కోపంగా అనుకుంది. వెంటనే సాయికి ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. సాయి, నువ్వు కానీ ఇలా చేస్తే ఎప్పటికీ నేను నీకు దక్కను అని అసహనంతో బాధగా అనుకుంటూనే మళ్ళీ కాల్ చేస్తుంది. అయినా నో యూస్. సాయి పని మీద సిటీకి వెళ్ళి ఇంటికి వచ్చే దారిలో ఎదురుగా ఒక అమ్మాయి పరిగెత్తుతూ రావడం గమనించాడు. చీకట్లో ఎవరో ఫేస్ తెలియకపోయినా ఆమె వెనక ఇద్దరు అబ్బాయిలు పట్టుకోవడానికి తరుముతున్నారు. బైక్ స్పీడ్ పెంచాడు సాయి. ఆ అమ్మాయి పరిగెత్తుతూ ఎదురుగా వస్తున్న సాయి బైక్ని గుద్దుకొని కింద పడింది. కింద పడిన ఆ అమ్మాయిని చూసి బైక్ దిగాడు సాయి. చాలాసేపటి నుంచి పరిగెత్తినట్టు ఉంది. ఆయాసం, కంగారు, భయం అన్నీ కలిపి రోపుతోంది గట్టిగా. కళ్ళకి కనబడుతున్న సాయి షూస్ చూసి చూపు పైకి తెచ్చింది. చిరునవ్వుతో ఆమెను చూసి చెయ్యి అందించాడు పైకి రావడానికి. ఎందుకో తెలియకుండానే సాయిని చూసి ఆత్మీయ భావన కలిగింది తనకి. ధైర్యంగా, తోడుగా, వెన్నుదన్నుగా అనిపించడంతో చెయ్యి అందుకుని లేచి నిలబడింది. ఆర్ యూ ఓకే నౌ అడిగాడు కన్సర్న్గా. అని తల ఊపి వెనక వస్తున్న వాళ్ళని చూసింది. ఆమె చూస్తున్న వైపు చూశాడు సాయి. ఇద్దరు అబ్బాయిలు బైక్ మీద వస్తున్నారు. ఎవరు ఏంటి అని అడగలేదు సాయి. ఎందుకంటే ఒక అమ్మాయి కనబడితే ఎందుకు వెంట పడతారో తెలుసు కదా తనకి. వాళ్ళని చూసి సాయిని చూసి ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి చేతులు జోడించింది. రిక్వెస్ట్ చేస్తున్న ఆ అమ్మాయిని చూసిన సాయికి ఎందుకో శైలు గుర్తు వచ్చింది. ఆ అమ్మాయి ఫేస్ కట్ కాస్త పోలికలు అటు ఇటుగా ఉన్న శైలుని చూసినట్టే అనిపించింది. ఇంతలో బైక్ సౌండ్ చేస్తూ వచ్చారు ఆ ఇద్దరు. ఏయ్, ఎక్కడికి తప్పించుకుంటున్నావే? మర్యాదగా మాతో వస్తే ప్రాణాలైనా మిగులుతాయి, లేదంటే మానంతో పాటు ప్రాణం కూడా పోగొట్టుకుంటావు అన్నాడు ఒకడు.
సాయి సిగరెట్ తీసి వెలిగిస్తూ పఫ్ ఊదుతూ వాడి ముందు మాటలు వింటూ ముందుకు వచ్చాడు. 6 ఫీట్ కటౌట్ తో షర్ట్ లో కూడా కండలు తేలి కనబడుతున్న సాయి బాడీని, అతని ఫేస్ లో సీరియస్ ని గమనించి కాస్త తగ్గి వస్తున్న సాయితో, చూడండి బాస్, అది నా లవర్. 1 ఇయర్ నుంచి దాన్ని లవ్ చేస్తుంటే మధ్యలో దాని వాళ్ళు వచ్చి నిజం తెలుసుకొని దాన్ని తిట్టారు. అప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తుంది. అడిగితే నేనంటే ఇష్టం లేదని మర్చిపోమ్మని చెప్పింది. అది నాకు దక్కాలంటే నాకు సొంతం అవ్వాలి. అలా జరగాలంటే అది నాకు కావాలి. మీరు తప్పుకుంటే తీసుకెళ్తా అని సాయి అడగకపోయినా గటగటా చెప్పాడు. నువ్వు లవ్ చేసావు, బాగుంది. తను నేను చేసిందా అడిగాడు. కొద్ది రోజులు నా డబ్బును చూసి, నేను ఇస్తున్న గిఫ్ట్లు చూసి చేసింది. నా డబ్బులు వాడుకుంది. నేనేమిచ్చినా తీసుకునేది. కానీ కొన్ని రోజులుగా నన్ను దూరం పెడుతుంది అన్నాడు. వెనక్కి తల తిప్పి ఆ అమ్మాయిని చూశాడు. తలంచుకుంది తను. అయితే ఇప్పుడు తను నీకు కావాలంటావు, అంతేనా? అంతే. తనని సొంతం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? దాన్నా అని గట్టిగా నవ్వుతూ, దాని స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. ఇలాంటి లో క్లాస్ దాన్ని చచ్చినా కోడలుగా ఒప్పుకోడు. దీని లవ్ అని చెప్పి ట్రాప్ చేసిందే దాన్ని వాడుకోవడానికి. ఇలాంటి లో క్లాస్ అమ్మాయిలకి డబ్బు ఆశ చూపిస్తే చాలు, కుక్క పిల్లల వెనకే తిరుగుతారు. ఇది కూడా అలాగే తిరిగింది. కొన్ని రోజుల్లో నాకు దక్కుతుంది అనుకునేలోగానే నా ప్లాన్ అంతా పాడు చేసింది. ఇప్పుడు దీన్ని సొంతం చేసుకునేది నా డబ్బులు వాడుకుంది కనుక, నా టైం వేస్ట్ చేసింది కాబట్టి దానికి బదులు దాన్ని నేను అనుభవించాలి అన్నాడు వాడు పొగరుగా. అంతే. నెక్స్ట్ మినిట్ వాడి ముక్కు మూతి పచ్చడి అయ్యి వాడు తేరుకునే లోపే మొహం చట్నీ అయ్యి బ్లడ్ వచ్చింది. తల తిరిగి పడుతున్న అతని కాలర్ పట్టుకొని, ఇక్కడ లవ్ అనే మాట ఎక్కడ ఉందిరా? ఆ అమ్మాయి కోసం నువ్వు డబ్బు ఖర్చు చేశావు. తను ఆశపడి తీసుకుంది. ఇప్పుడు తను వద్దు అన్నందుకు నీకు నచ్చక నీ ఒరిజినల్ ప్లాన్ బయటకు తీశావు. ఇంకా ఇక్కడ ప్రేమకు తావులేదు. ఇలాంటి చిల్లి ఇష్యూలకి ప్రేమ అని పేరు పెట్టుకొని చిరాగ్గా అంటూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ప్రాణం ఉంటుంది, లేదంటే అని సీరియస్గా చూశాడు. అంతే. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయిని చూసి వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. పల్లవి అంది తను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. హాస్టల్కి సార్ అని అడ్రస్ చెప్పింది. అప్పటికే దాదాపు 11 దాటడంతో తను వెళ్ళే దారిలోనే హాస్టల్ అని తెలిసి, నేను డ్రాప్ చేస్తా ఎక్కువ అన్నాడు. ఫస్ట్ టైం శైలు తర్వాత పల్లవి బైక్ ఎక్కడానికి ఒప్పుకున్నాడు. అది కూడా శైలు ఫ్యామిలీ అని తనకి తెలియకుండానే కలిగిన ఫీలింగ్ కారణంగా. హాస్టల్ ముందు ఆగింది బైక్. అయితే అప్పటికే పల్లవి సామానంతా గేట్ బయట విసిరేసింది వార్డెన్. తన బట్టలు బుక్స్ అవన్నీ చూస్తూ పరిగెత్తుతూ వార్డెన్ దగ్గరకు వచ్చింది. నీలాంటి తిరుగుబోతులు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇక నుంచి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ సంబంధం లేకుండా తనని తరిమేయడానికి అన్నట్టు తిట్టిపోస్తుంది వార్డెన్. మామూలుగా అయితే సాయి ఇవన్నీ పట్టించుకునే రకం కాదు. కానీ ఆ అమ్మాయిని చూసిన ప్రతిసారి శైలునే కలలో మెదిలింది తనకి. వెళ్ళాడు ఇంకా. హలో, ఇప్పుడు ఏమైందని తనని ఇక్కడ ఉండనివ్వను అంటున్నావు? అసలు ఏం జరిగిందో అడిగావా? ఈ టైంలో తను ఎక్కడి నుంచి వస్తుందో కనీసం అదన్నా అడిగావా అని సీరియస్ అయ్యాడు. అయితే అప్పటికే ఆ వార్డెన్కి వచ్చిన వార్నింగ్ ప్రకారం ఆ అమ్మాయిని అక్కడ నుంచి పంపించేయడం. అలా చేస్తేనే తను ఉంటుంది అక్కడ. అదే చేస్తుంది తను. ఈ అమ్మాయి గురించి మీకు తెలీదు, పచ్చి తిరుగుబోతు. ఒకసారి ఇలాగే పారిపోతూ ఉంటే పట్టుకొని వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇప్పిస్తే మళ్ళీ ఇదిగో ఇలాగే చేస్తుంది అని. అసలు నువ్వెవరు? తనని ఈ టైంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంది. ఎవరా? వెయిట్ అని గాగుల్స్ తీసి డస్ట్ ఊదుతూ, నీ చేత ఇలా మాట్లాడించాడే సాగర్, వాడి రంకు మొగుడిని అన్నాడు. అంతే. గుట్కలు మింగుతూ గుడ్లప్పగించింది వార్డెన్. ఈ ప్లాన్ చేయించింది ఆ సాగర్ అనే విషయం సాయికి ఎలా తెలిసింది అని, అసలు అతను ఎవరు అన్న దగ్గరే ఆమె ఆలోచన ఆగిపోయింది. ఏంటి వార్డెన్, అంతలా షాక్ అవ్వకు. ఈ హాస్టల్లో నువ్వు ఉండాలంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదని వార్నింగ్ ఇచ్చింది ఆ సాగర్ గాడే కదా. సాయికి నిజం తెలిసిందని అర్థమై అవును అన్నట్టు తల ఊపింది. గుడ్. ఆ రాస్కేల్ ఇచ్చిన డబ్బుకి ఆశపడి నీ జాబ్ పోతుందని భయపడి ఇలాంటి పని చేశావు. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, కానీ అందుకు ఒక అమ్మాయిని ఇలా అర్ధరాత్రి పూట బయటకు పంపిస్తున్నావు చూడు, అది మాత్రం తప్పు అని ఒకటి పీకాడు ఆమెని. పల్లవిని చూసి, ఏ ఊరు మీది అని అడిగాడు. అప్పటికే సాయి కోపాన్ని చూసి ఊరు పేరు చెప్పింది. కళ్ళు చిన్నగా చేశాడు. అది శైలు వాళ్ళ ఊరే అవ్వడంతో ఆమె డీటెయిల్స్ తెలుసుకున్న సాయి మొహంలో రంగులు మారాయి. శైలు మీ అక్క, am I right? సూటిగా అడిగాడు. షాక్తోనే అవును సార్, మా అక్క అంది కళ్ళు పెద్దగా చేసుకుని.
నెక్స్ట్ మినిట్ ఆమె చంప చెల్లుమంది. దిమ్మ తిరిగి కింద పడింది తను. ఒక రోగ్ని నమ్మి ఈ టైంలో వెళ్ళావు. ఏ ధైర్యంతో వెళ్ళావు? వాడు మంచోడని నమ్మి వెళ్ళావా? కళ్ళు ఎర్రగా చేశాడు. లాస్ట్ టైం నీతో మాట్లాడాలి, ఒక్కసారి రమ్మని బతిమాలితే వెళ్ళాను. ఇక నా జోలికి రానన్నాడు సార్, అందుకే అంది. ఈసారి ఇంకో చంప చెల్లుమనిపించి మాట్లాడాలి రమ్మన్నవాడు పగలు మాట్లాడతాడు. ఇలా నైట్ టైం రమ్మని పిలిచాడు అంటే ఏ ఉద్దేశంతో పిలిచాడో తెలియకుండానే వెళ్ళావా? నిప్పులు కురిపించాడు. నిజానికి ఆమె మనసులో ఇంకా అతను ఉన్నాడు కాబట్టి అంతగా బ్రతిమలాడితే వెళ్లకుండా ఉండలేకపోయింది. ఆకర్షణ ఎంతవరకైనా వెళ్ళేలా చేస్తుంది. అది ఆలోచించే శక్తిని హరిస్తుంది. మౌనంగా కన్నీళ్లు తుడుచుకొని, మీరు ఎవరు? మా అక్క ఫ్రెండా అంది. మీ అక్క మొగుణ్ణి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. షాక్తో ఉన్న పల్లవికి ఊరు వచ్చింది కూడా తెలియలేదు. ఇంటి ముందు బండి ఆగే వరకు అసలేం జరిగిందో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంది. సాయి కావాలని చేశాడా? నా చెల్లిని ఇబ్బంది పెడితే నేను తన మాట వింటాను అని అనుకుంటున్నాడా? వాడి మాట నెగ్గడం కోసం ఎలాంటి పనైనా చేస్తాడు. నన్ను కాలేజీలో ఎంత టార్చర్ చేశాడు. ఆఖరికి హాస్టల్కి కూడా వచ్చి నానా హంగామా చేసేవాడు. వాడిని ఎలా నమ్మాలి నేను? నా కోసమే ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి వాటిని సాల్వ్ చేస్తున్నట్టు నన్ను నమ్మించాలని అనుకుంటున్నాడా అని తన ఆలోచనలు పరిగెడుతుంటే అప్పుడే ఇంటి ముందు బైక్ ఆగింది. అక్క అని పల్లవి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిన సాయి బైక్ నుంచి పల్లవి దిగడం చూసి కోపం నసాలానికి తాకింది తనకి. అప్పటికే ఆలోచనలతో పిచ్చి పట్టిపోయి కోపంగా ఉన్న తనకి సాయి అలా పల్లవిని ఈ టైంలో తీసుకురావడం, అది కూడా హాస్టల్ నుంచి వార్డెన్ చేసిన ఫోన్ కాల్తో అసలు ఏం జరిగిందో అడగడం మర్చిపోయి పల్లవిని పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళి సాయి కాలర్ పట్టుకుంది. కోపంగా చూస్తాడు బైక్ దిగిన సాయి. కాలర్ పట్టుకుని కోపంగా, అసలేమనుకుంటున్నావు నువ్వు? మగ దిక్కులేని అనాథలం, ఏం చేసినా అడిగేవాడు లేడని నీ ఇష్టానికి ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నావా? అసలు ఎందుకు తీసుకొచ్చావు నా చెల్లిని, అది కూడా ఈ టైంలో? అసలు నీకేం హక్కు ఉందని? నా మెడలో బలవంతంగా తాళి కడితే మా కుటుంబాన్ని తోలు బొమ్మలను చేసి ఆడించొచ్చు అన్న గుండెల్లో వేదన కళ్ళలో నీళ్లుగా మారి కారిపోతుంటే వాటికి అడ్డుకట్ట వేయక కోపం బాధ మిళితమైన భావనతో అడుగుతుంది. హ్యావ్ యూ గాన్ మ్యాడ్ శైలజ? విసుగ్గా అన్నాడు. పట్టింది. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి పిచ్చి పట్టి పిచ్చిదాన్ని చేసి నీ ఇష్టానికి ఆడిస్తున్నావు కదా. పిచ్చే పట్టింది. నన్ను మెంటల్గా ఫిజికల్గా టార్చర్ చేసి చాలక ఇప్పుడు లైఫ్ లాంగ్ నీ కాళ్ళ దగ్గర ఉండేలాగా చేసుకున్నావు కదా, అందుకే పిచ్చి పట్టింది. ఏయ్, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఆమె చేతిని పట్టుకుని అడిగాడు, చాలా వరకు కోపం కంట్రోల్ చేసుకుంటూ.